పరిశుద్ధాత్మ దేవుని సహాయం మీకు నాకు కోరి ఆత్మదేవుని నడిపింపుతో మన ఈ ఉపదేశంను దేవుడే నాతో మీతో మాట్లాడేట్టుగా మనం ప్రార్థన చేసి ఆయన సహాయం తీసుకుందాం. మా పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, మీ వాక్యం వినడానికి మేము ఇక్కడ సిద్ధపడుతుండగా మమ్మల్ని అందరినీ మీకు సమర్పించి ఆత్మదేవుని సహాయం మాకు పంపమని పంపిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఉపదేశం చేసే మీ దాసుడు పూర్తిగా మిమ్మల్ని ఆనుకొని మీరే నా నోటిని బూరగా వాడుకోమని మొత్తానికి అప్పగించి మాట్లాడబోయే మాటలన్నిటిని కూడా మీ మహిమ కోసమే వాడుకోమని పూర్తిగా సమర్పించి ఉపదేశంలో అటగింప ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులను ఆకాశ మండలముందున్న చీకటి సమూహం అన్నిటినీ కూడా యేసయ్య నామములో ఈ క్షణమే వెలగొట్టుచు మహిమ ఘనత ప్రభావమని తండ్రిని మీగా ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమెన్. ఒక ప్రశ్న అడుగుతాను, ఓపెన్ ఉండండి, ఫ్రీగా ఉండండి, మాట్లాడండి. ఓ ప్రశ్న అడుగుతా. నిజమైన సంతోషం అనేది మనం ఫీల్ అయ్యేది, ఆన్లైన్ ఉండే వాళ్ళు కూడా సమానం చెప్పొచ్చు. నిజమైన సంతోషం మనం అనుభవించేది లేకపోతే ఫీల్ అయ్యేది శరీరం ద్వారానా, ఆత్మ ద్వారానా? ఏదైనా ప్రశ్న వస్తే బాగా ఆలోచన చేసి చెప్పాలి, టక్కుమని ఆన్సర్ చెప్పేయకూడదు. బాగా ఆలోచన చేసి చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పే ఆన్సర్ బట్టి ఇంకో ప్రశ్న వస్తుంది. మీరు చెప్పే ఆన్సర్లో ఇంకో ప్రశ్న రాకూడదు. చెప్పండి, ఇంకోసారి ప్రశ్న వేస్తా. మనకు వచ్చని అన్నాను కానీ మన శరీరంగా ఆత్మ అని చెప్పాలా, ఎందుకంటే క్వశ్చన్ అది. కాబట్టి మనకు కలుగుచున్న ఆ ఒక సంతోషం, నిజమైన సంతోషం అనేది మన శరీరంగా వస్తుందా లేదు మన ప్రాణాత్మలుగా వస్తుందా? సంతోషం అనేది ముందు తాకేది శరీరంన ప్రాణాత్మలన? హలో, ఆన్లైన్ వినిపిస్తుందా? ఆన్లైన్ ఉన్నారా? వినిపిస్తుంది బ్రదర్, ఉన్నా. సమాధానం చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. తప్పు రైట్ సమాధానం ఏం లేవు, తోచింది చెప్పొచ్చు. సిగ్గుపడుతున్నారో ఏమో. సంఘంలో కూర్చుని అలాంటి పనులు ఏమి ఉండకూడదు, మాట్లాడేయాలి ఓపెన్గా. సరే, ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అని మనం చూద్దాం, సరేనా? ఈ ప్రశ్న గుర్తుపెట్టుకోండి. చివరిలో ఇదే ప్రశ్న నేను అడుగను, మీరే నాకు గుర్తు చేయాలి. వాక్యం అన్నీ అయిన తర్వాత ప్రశ్న ఏంటి ఇంకోసారి చెప్పేసి వాక్యం వెళ్తా. ప్రశ్న ఏంటి? మనకు కలుగుచున్న సంతోషం, నిజమైన సంతోషం మనను ముందు తాకేది మన శరీరమునా లేదు ప్రాణాత్మలనా? ఇదే కదా ప్రశ్న. మర్చిపోకండి. ఎవరు గుర్తు చేస్తారు? ఇక్కడ మీరు గుర్తు చేస్తారు. ఒకవేళ ఆయన మర్చిపోతే ఎవరు గుర్తు చేస్తారు? మీరు చేస్తారు. ఒకవేళ ఇద్దరు మర్చిపోతే మీరు చేస్తారా? ఓకే. పరిశుద్ధ గ్రంథం తీసుకోండి. యెషయా 7:14 రెండో భాగం. యెషయా 7:14 మైక్ తీసుకుని గట్టిగా చదవండి. ఐసయా 7:14, యెషయా 7:14 రెండో భాగం. ఆలకించుడి ఉంటుంది కదా, అక్కడి నుంచి. కన్యక గర్భవతి అయి ఆలకించుడి లేదా ఉంది. ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టెను. ఆమేన్. ఓకే, నేను వాక్యం మరి తిప్పి చెప్తా, మరొకసారి చెప్తా. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టెను. ఇదండి క్రిస్మస్
వర్తమానం. అర్థమైందా ఏమన్నా? ఆ? క్రిస్మస్ వర్తమానం ఇదే. అదే కదా, యేసు పుట్టాడు, అదే కదా. ఇప్పుడు యేసు పుట్టాడు. అలాంటంటే ఈ వచనంలో ఇది ఎవరు చెప్పారు తెలుసా? కొత్త నిబంధన మొదలవడానికి 800 సంవత్సరములకు ముందు యెషయా అనే ప్రవక్త మాట్లాడాడు. ఎన్ని సంవత్సరాల ముందో? ఎందుకంటే మలాకి గ్రంథం తర్వాత మత్తయి గ్రంథముకు మధ్యలో కదా, ఇది పాత నిబంధన, అది కొత్త నిబంధన, మధ్యలో 400 సంవత్సరములు సైలెంట్ పీరియడ్. ఓకే, ఐసయా సమయం నుంచి మలాకి సమయం వరకు 400 సంవత్సరములు, మొత్తానికి 800 సంవత్సరములకు ముందు యేసయ్య పుట్టదని 800 సంవత్సరములు దాదాపు ఐసయా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానియేలు అని పేరు పెట్టాను అని ఉంది. అంటే కన్యకైన మరియా గర్భం ధరించి కుమారుని కని తనకు పేరేం పేరు పెడతారు? ఇమానియేలు అని పేరు పెడతారు. ఓకే, ఇమానియేలు అంటే అర్థం ఏంటి అనేటప్పుడు దేవుడు మనతో ఉన్నాడు. గాడ్ ఈస్ విత్ us. ఏమర్థం? దేవుడు మనతో ఉన్నాడు. మీరు చూస్తే ఇక్కడ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆలోచన చేయండి, ఎక్కడన్నా మీరు వినింటే మానవులు దేవునితో ఉన్నారని మీరు వినింటారు, అంతేనా? మీరు ఇతర మతాల్లో చూడండి, ఎక్కడన్నా చూడండి, మానవులే దేవుణ్ణి సంప్రదిస్తారు, అంతే కదా. ఓకే, మరి ఇక్కడ మాట్లాడేది ఏంటి? ఇమానియేలు అంటేనే దానికి అర్థం ఏంటి? దేవుడు మానవులతో, మనతో ఉండేది. దేవుడికి పేరు ఇమానియేల్. యేసయ్యకి ఇంకో పేరేంటి? ఇమానియేలు. యేసయ్య ఇంకో పేరు ఇమానియేల్. సరే, ఇక్కడ మనం చూస్తే ఈరోజు మీ అందరికీ ముందే ఒక క్వశ్చన్ ఉంది కదా, క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేస్తున్నామా అని మాట్లాడాం కదా. ఇప్పుడు మనం కూడా సెలబ్రేట్ చేస్తాం, సరేనా? మనం కూడా సెలబ్రేట్ చేస్తాం, మనం కూడా పండుగ చేసుకుందాం. మరి ఎలా పండగ చేసుకుందాం అనేదే ఈరోజు వాక్య భాగం. అర్థమైందా? క్రిస్మస్ పండగ మన సంఘంలో కూడా మనం కూడా పండగ చేసుకుందాం. మరి ఎలా పండగ చేసుకుందాం అనేదే ఈరోజు వాక్య భాగం. ఓకే, ఎలా పండగ చేసుకుందాం అంటే బెత్లెహేముకి వెళ్దామా? పుట్టింది అక్కడే కదా, బెత్లెహేముకి వెళ్దాం. బెత్లెహేముకి వెళ్తే అక్కడ ఎవరున్నారు? రారే గొల్ల బోయలారా పాడేవా? అన్ని గొల్లలు వాళ్ళతో కలిసి వాళ్ళు చాలా సంతోషించారు. ఎందుకు? పరలోకం నుండి దేవదూతలు వచ్చి వాళ్ళకి మాట పలికారు. ఏమని? మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎక్కడని కూడా వాళ్ళే చెప్పారు. ఆ గొల్లలకు ఎవరు చెప్పారు? దేవదూతలే చెప్పారు. మీరు ఇలా వెళ్తే అక్కడ పాకల, పశువుల పాకలో రక్షకుడు పుట్టాడు. ఎలా ఉంటాడంటే ఒక గుడ్డలో చుట్టబడి అక్కడ ఒక అదేంటి ఉయ్యాలనే కదా, మేంజర్, ఉయ్యాల్లో ఉంటాడు అని కూడా చెప్పి పంపించారు. ఈ గొల్లలకు అందరికి కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే రక్షకుడు వాళ్ళకి అర్థమైంది. మీరు ఆలోచన చేస్తే దేవదూతలు వచ్చి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు గొల్లలు వాళ్ళ పనులు చేసి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా. వాళ్ళు ఏం చేశారు? దాన్ని నమ్మి వెళ్ళి చూశారు. అంటే వాళ్ళు నమ్మారు. ఎవరు? గొల్లలైన వాళ్ళు నమ్మారు. సరే, ఇప్పుడు వాళ్ళ సంతోషంతో మనం కూడా కలుసుకోవచ్చు, తప్పే లేదు. సంతోషించారు కదా, మనకు కూడా రక్షకుడే కదా. యేసయ్య మన రక్షకుడే కదా. వాళ్ళకి రక్షకుడు, వాళ్ళకి సంతోషం ఇచ్చి మనకు కూడా రక్షకుడే. అలాగే మజాయిస్ ఎవరది? జ్ఞానులు, తూర్పు దేశస్తులు జ్ఞానులు వచ్చారు కదా. ఎంతమంది వచ్చారు చెప్పండి? ఎంతమంది వచ్చారు? 3 కాదు, అక్కడ 3 అని బైబిల్లో లేనే లేదు. ఎందుకు 3 అని చెప్పారంటే అక్కడ 3 గిఫ్ట్లు ఉన్నాయి. యేసయ్యకి వాళ్ళు ఇచ్చింది 3 గిఫ్ట్లు, అందుకని 3 అని అనుకున్నారు. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, మనకైతే తెలియదు ఎంతమందిని లేదు అక్కడ. సరే, ఇంగ్లీష్లో మజాయిస్, కొంతమంది మ్యాగీ అంటారు, మ్యాగీ కాదు మజాయిస్ అంటారు, సరేనా? ఓకే, జ్ఞానులు, తూర్పు దేశస్తు జ్ఞానులు. వాళ్ళలా వచ్చారు? ప్రకృతి నడిపిస్తే వాళ్ళ శాస్త్రంలో ఉన్నాయి. ఇది ఏమని? ఇలా రక్షకుడు ఇలాంటి చోట్ల పుడతాడు, దానికి మిమ్మల్ని నడపడానికి ఒక నక్షత్రం మీకు దారి చూపిస్తని వాళ్ళ బుక్స్ ఉంటాయి కదా, దాంట్లో అంటే పారసీకం అన్నమాట. ఆ ఏరియా నుంచి ఆలోచన చేయండి. ఇది ప్రకృతి నడిపిస్తే వాళ్ళు వచ్చారు.
వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. వచ్చి ఖరీదైన బహుమతులు ఖరీదైన బహుమతులు ఇచ్చి చాలా సంతోషపడ్డారు. ఈరోజు మనకు కూడా యేసయ్య రక్షకుడు కాబట్టి ఏం చేయొచ్చు, మనం చాలా హ్యాపీగా వాళ్ళ సంతోషంతో మనం కూడా. ఇప్పుడు మనకు తేడా ఉంది. ఏం తేడా? వాళ్ళకి అప్పుడు కలిసేటప్పుడు రక్షణ లేదు. ఉందా? వాళ్ళకి రక్షణ లేదు. ఆ గొల్లలకి రక్షణ లేదు. ఆ తూర్పు దేశ జ్ఞానులకు రక్షణ లేదు. మరి ఈరోజు మనకు వాళ్ళకి కారణం ఏంటంటే వాళ్ళకి రక్షణుని వాళ్ళకి తెలిసింది. ఒకటి దేవదూతలు చెప్పారు, లేకపోతే వాళ్ళ పుస్తకాలు చెప్పింది. అప్పుడు వచ్చి రక్షకుడు పుట్టాడు కాబట్టి, రక్షకుడు గురించి తెలుసు కాబట్టి వచ్చారు, సంతోషంగా వచ్చారు. సరే, ఈరోజు మనకు యేసయ్య రక్షకుడు కదా, మనకు జీవితంలో రక్షణ ఇచ్చిన దేవుడు మనం అనుభవిస్తున్నాం. ఈరోజు అంత గొప్ప దేవుణ్ణి మనం కూడా ఏం చేయొచ్చు, సంతోషంగా దాన్ని పండగ చేసుకోవచ్చు. దేని ద్వారా? విశ్వాసం ద్వారా. మనకును యేసయ్య మధ్యలో ఉండేది ఏంటి? విశ్వాసం ఒకటే కదా. విశ్వాసం మూలంగా మనం ఏం చేయొచ్చు, మనం కూడా రక్షకుడు అని చెప్పేసి పండగ చేసుకోవచ్చు. వాళ్ళు పాడినట్టుగా మనం ఏం చేయొచ్చు అంటే ఐసియా 9:6 ఉంటుంది. మనకు ఒక కుమారుడు పుట్టాడు. ఇక్కడ చూడండి, మాట్లాడేటప్పుడే మనకు ఒక కుమారుడు పుట్టాడని చెప్పలా, మనకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ తర్వాత మనకు ఒక శిశువు పుట్టాడు. తర్వాత మనకు ఒక కుమారుడు ఇవ్వబడ్డాడు అని చూడండి. 9:6 తీయండి, సరైన తెలుగు పదాలతో ఇప్పుడు మాట్లాడదాం. ఐసియా 9:6. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చాలు, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎంత సరైన పదాలు తెలుసా ఇది? మనకు కుమారుడు పుట్టెను అంటే కన్యైన మరియకు శిశువు పుట్టినా కానీ అది ఎవరంట? మనకు శిశువు, మన అందరికీ. ఆ శిశువు మన అందరి కోసం పుట్టాడు కాబట్టి మనకు శిశువు పుట్టాడు అని చెప్పేసి ఐసియా ప్రవచనం చేశాడు. చూసారా మీరు? తర్వాత మనకు కుమారుని మనకు అనుగ్రహింపబడెను అనిసింది. అంటే మన అందరికి కూడా ఆయన కుమారుడు లాగా మనకు అనుగ్రహింపబడెను, మనకి ఇవ్వబడింది. ఆ కుమారుని మనకి ఇవ్వబడింది. అది ఐసియా చేసిన ప్రవచనం. ఎందుకు 800 సంవత్సరాల ముందు, యేసయ్య పుట్టక ముందే 800 సంవత్సరాల ముందు అక్కడ ఐసియా ప్రొఫెసీ చేశాడంటే దాని ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు యూదులందరూ బాగా అర్థం చేసుకోండి. ఐసియా ప్రవచనానికి ఉద్దేశం, యూదులందరూ కూడా దేవుని దగ్గర నుంచి చాలా దూరం అయిపోయి, దేవునికి వ్యతిరేకించి చాలా దూరం అయిపోయారు. అందుకని దేవుడు పంపించిన ప్రవక్త ఐసియా. ఈ యెషయా వచ్చేసి ఏం చేశాడంటే, అందరినీ యెషయా ప్రవచనాలన్నీ కూడా యూదులు మరి వెనక్కి రావాలి, దేవుడి దగ్గర వెనక్కి వచ్చేయాలి అని చెప్పేసి ఆ ప్రవచనం ఉంటుంది. ఆ ప్రవచనం కూడా అప్పుడే ఐసియా ఏం చెప్తాడు తెలుసా? మీరు దేవుడి నుంచి చాలా దూరం తొలగిపోయారు, మీరు మరలా దేవుని యొద్దకు రావాలి. ఎందుకంటే దేవుడు రక్షణ అనేది యేసయ్యలనే పెట్టాడు అని అప్పుడే ప్రవచనం చేశాడు. ఐసియా మొత్తం యేసయ్యనే, ఐసియాల మొత్తం యేసయ్యనే. ఐసియా ప్రవచనం మొత్తానికి యేసయ్య శిశువుగా వస్తాడు, ఇలా పెరుగుతాడు మనతో శరీరధారిగా. ఆ తర్వాత మన కోసమే ఆయన బలియాగం అవుతాడు, తద్వారా మనకి రక్షణ లభిస్తుంది అని చెప్పేసి ఐసియా మొత్తం 66 అధ్యాయములు మొత్తానికి యేసయ్య గురించే ఉంటుంది. అర్థమైందా? సరే, యేసయ్య ఎవరు? యేసయ్య ఎవరంటే మనం ఏం చెప్తాం? యేసయ్య ఎవరు? దేవుడు. యేసయ్య ఎవరు? మన రక్షకుడు. యేసయ్య ఎవరు? ఇలా మాట్లాడితే మనకు తెలిసిందని ఒకటి చెప్తాం కదా. చూడండి, ఇక్కడ యేసయ్య గురించి కొన్ని విషయాలు చూసుకుంటే, యేసయ్య దేవుని స్వరూపం, శరీరధారిగా దేవుని స్వభావం కలిగిన వ్యక్తి. అంతేనా? యేసయ్య శరీరధారి. ఎందుకంటే ఆయన ఇప్పుడు యెహోవా తండ్రిని వచ్చేసి శరీరధారిగా మనం చూడాలంటే యేసయ్యనే చూడాలి. ఎవరిని చూడాలి? యేసయ్యనే చూడాలి. తండ్రిని స్వరూపం కాబట్టి, అంటే
ఆయన ఆత్మస్వరూపి కాబట్టి మనం దేవుని నేను చూడాలి అనేటప్పుడు ఎలా చూస్తారు? దాన్ని చూడాలి అనేటప్పుడు మీరు ఏం చేస్తారు? యేసయ్యనే చూడాలి. ఎందుకంటే యేసయ్య తండ్రిని అలా తీసుకొచ్చి శరీరధారిగా పెట్టిన ఒక వ్యక్తి. అర్థమైందా? ఓకే, దాంతో మాత్రం కాదు, మనకు సహోదరుడు. ఎవరు? యేసయ్య మనకి సహోదరుడు. అది మాత్రం కాదు, మనకు స్నేహితుడు. సరేనా? ముందుగా సహోదరుడు, దానికన్నా ముందుగా రక్షకుడు, దేవుడు రక్షకుడు, దాని తర్వాత సహోదరుడు, దాని తర్వాత స్నేహితుడు. ఇప్పుడు మనం ఆరాధించవచ్చు, గుర్తించవచ్చు, పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే శిశువు మన కోసం, కుమారుడు మన కోసం అనుగ్రహింపబడ్డాడు యేసు. అందుకని మనకు రావాల్సిన రక్షణ కోసం అనుగ్రహింపబడ్డాడు కాబట్టి మనం పండగ చేసుకోవచ్చు, తప్పులేదు. ఓకే, ఇప్పుడు ఆయన జననములనే ఒక అద్భుతం కలిగింది. మీకు తెలిసిందే చెప్తున్నా. ఆయన జననంలోనే ఒక అద్భుతం కలిగింది. ఏమి జననం అంటే, ఇక్కడ ఆ జననంలో ఏముంది అని చూస్తే, ఎప్పుడు దాని ముందు జరగని ఒక విషయం జరిగింది. కన్యక గర్భవతి అయింది కదా. ఓకే, ఓ కన్య గర్భవతి అవ్వాలంటే పురుషుని స్పర్శం కావాలి కదా. మరి ఇక్కడ పురుషుని స్పర్శమే లేని ఈ మరియా అనే కన్యక గర్భం ధరించింది. ఓకే, మీరు లూకా ఆ పుస్తకం మీరు చదివేటప్పుడు యేసయ్య జననం గురించి మీరు చదివితే మీకు గబ్రియల్ దూత మరియ దగ్గర వచ్చి మాట్లాడేటప్పుడు మరియ డౌట్ వస్తుంది. ఏం డౌట్ వస్తుంది? వెంటనే సురుక్కు అడుగుతుంది, పురుషుని స్పర్శం నాకు లేనే లేదు, నేను ఎలా గర్భం ధరిస్తాను అనేటప్పుడు అప్పుడు గబ్రియల్ దూత చెప్తాడు. ఏం చెప్తాడు తెలుసా? తండ్రి నీడ నీ పైన పడుతాయి. ఏమంట? తండ్రి అయిన యెహోవా దేవుని నీడ నీ పైన పడుతాయి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ గర్భమును కల్పిస్తాడు అని చెప్పేసి ఒక మాట చెప్తాడు గబ్రియల్ దూత. అర్థమైందా? అదే దాని ముందు జరిగిందా? దాని ముందు ఏమైనా జరిగిందా? లేదు. పోనీ ఆ తర్వాత ఇంతవరకు ఇప్పుడు 2000 సంవత్సరాలు అయింది కదా, దాని తర్వాత ఏదన్నా అలాంటిది జరిగిందా? లేదు. ముందు లేదు, వెనక్కు లేనే లేదు. అందుకని కన్యక అయిన మరియా గర్భవతి అయి ఏం చేసింది? ఒక కుమారుని కని అతనికి ఏం పేరు పెట్టిందంట? ఇమ్మానుయేల్ అని పెట్టాలి అని చెప్పేసి ప్రవచనం. ఇమ్మానుయేల్ అని ఎందుకు పేరు పెట్టబడిందంటే మానవులతో ఉండే దేవుడు అని అర్థం. ఎందుకు అని చూసేటప్పుడు పాత నిబంధన గ్రంథం చూడాలి. ఏమని? పాత నిబంధన గ్రంథంలో అందరు కూడా పాపం చేసి దేవునికి దూరమైన వాళ్ళే కదా. ఓకే, ఇప్పుడు పాత నిబంధనలో అందరూ పాపం చేసి దేవునికి దూరం అయితే మరి ఇప్పుడు దేవునికి దగ్గర అవ్వాలి అంటే మార్గం ఏంటి? పాత నిబంధనలో లేవు. పాత నిబంధనలో లేవు. ఓకే, కొత్త నిబంధనకు వస్తే కొత్త నిబంధనకు ముందు యేసయ్యకు ముందు అందరు పాపం చేసిన వాళ్ళే. మరి యేసయ్య పుట్టిన తర్వాత కూడా అందరు పాపం చేస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో దేవునికి ఈ సృష్టిలో ఉండే మానవులను ఎలా దగ్గర చేర్చాలి? కొంచెం లోతైన సబ్జెక్ట్ ఆలోచన చేయండి సీరియస్గా. సృష్టిని పాపం చేసి దూరమైన తండ్రి యొద్ద నుంచి దూరమైన మనను మరీ తండ్రి యొద్దకు చేర్చాలంటే ఏదో ఒకటి జరగాలి కదా. ఏం జరిగితే? మానవుల దగ్గర అది లేవు. దానికి సమానం ఉందా? మానవుల దగ్గర లేవు. ఎందుకు? ఏదేను వనం నుంచి పుట్టుకతో పాపం వచ్చింది. పుట్టిన తర్వాత మనం చేసిన అతిక్రమములు, సో అక్కడ తండ్రి యొద్దకు చేరలేం. ఇలాంటి పరిస్థితిలో అప్పుడు దేవుని ప్రణాళిక ప్రకారం దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడే శరీరధారిగా దిగి రావాల్సిన అవసరం అక్కడ వచ్చింది. ఇప్పుడు యేసయ్య వచ్చేటప్పుడు బాగా అర్థం చేసుకోండి. దేవుడి దగ్గర నుంచి వచ్చాడు, మరి మానవుడిగానే వచ్చాడు. దేవుడి దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి దైవాంశం కలిగిన వ్యక్తి మరి మానవుడిగా ఉన్నాడు, ఇక్కడ జీవించాలి. మానవుడిగా ఉండి ఈ లోకమును గెలిస్తే అప్పుడు ఈ లోకముకు రక్షణ
ఇవ్వగలడు. అది మానవుల దగ్గర ఎవరి దగ్గర లేదు. అందుకని ఇప్పుడు ఇంకోటి, ఎందుకు కన్యకైన మరియకు శిశువుగా అంటే గర్భం ధరించి శిశువుగా రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఒక పురుషుడు స్త్రీని కలిస్తే పిల్లలు పుడతారు. మరి ఇక్కడ కన్య మరియతో యోసేపు పెళ్ళైన తర్వాత యోసేపు ద్వారా యేసయ్య పుట్టింటే అర్థం చేసుకోండి, ఆ యేసయ్యకు సృష్టిని కాపాడే హక్కు ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? యోసేపు ముందే పాపం చేసినవాడు, తనకి రక్షణ లేదు. అందుకనే తండ్రి నీడ తగలాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఆ జననమును కల్పించాలి. అప్పుడు మొట్టమొదట్లో స్త్రీకి కుమారుడు పుట్టడం అనేది యేసయ్యతోనే. ఎందుకంటే అది ఏ మానవుల పాపం లేని ఒక జననం, ఏ ఒక్క మానవుల పాపం లేని జననం. అందుకని అలాగా ఇప్పుడు అలాంటి ఒక ఇది మనకి ఇక్కడ జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అది ఇక్కడ యేసయ్య పూర్తిగా దేవుడు ఆ దైవాంశంను అక్కడ వదిలిపెట్టి పూర్తిగా మానవుడిగా ఒక గర్భముగా, అంటే ఒక తల్లి కడుపులో లోపల ఆ చిన్నగా లోపల నుంచి వచ్చి అప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ లోకంలో సహజ మానవులు ఎలాంటి జీవితం జీవిస్తున్నారో అదే జీవితం 33.5 సంవత్సరములు జీవించాడు. మరి మానవులు చేసిన ఒక్క పాపం కూడా ఆయన చెయ్యలా, ఎరగల. అర్థమైందా? చాలా మంది ఈ డౌట్ ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్పినా, ఏం డౌట్ ఉంటుంది? ఆయన దేవుడు కాబట్టి ఆయన పాపం చేయలేదు. దేవుడు కాబట్టి పాపం చేయలేదనేది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక తీయొద్దు, 2:6 చదవండి, మీకు తెలుస్తుంది. ఆ దైవాంశమును అక్కడే వదిలిపెట్టాడు. ఆయన తెలిసి వచ్చాడు. ఏం చేశాడు? ఆయన తెలిసి వచ్చాడు. ఏది? దైవత్వము నేను వదిలిపెడుతున్నాను, నేను శరీరధారినే వెళ్తున్నాను అని తెలిసే దైవాంశమును వదిలిపెట్టి ఆయన శరీరధారి వచ్చాడు. మరి మన పడిన అన్ని కష్టాలు, మనం ఉన్న వాతావరణం, మన ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవన విధానం, జీవన శైలి అన్నీ ఆయనకు కూడా ఉంది. అయినా ఆయన ఏం చేయాల? పాపం చేయాల. ఎందుకు అంటే ఆయన ఉద్దేశమే, ఆయన పరము నుండి వీడి దిగి వచ్చి ఇక్కడ 33.5 సంవత్సరములు ఆయన అలాంటి బతకడానికి కారణమే తెలిసి వచ్చాడు. ఏమని? ఆయన పాపం చేయకుండా బతికితేనే సృష్టి మొత్తానికి రక్షణ అనేది తెలుసు. ఎందుకంటే పాపం చెయ్యని ఒక్క ఆత్మ బలియాగం అవ్వాలి, అవితేనే అక్కడ అది జరుగుతాయనేది ఆయనకి తెలుసు. కాబట్టి అది తెలిసే వచ్చి ఆయన ఏం చేశారు? పరిశుద్ధమైన ఒక జీవితం ఆయన జీవించి లోకమును గెలిచి, బంధకాలను గెలిచి, సాతాను బంధకాల అన్నిటినీ గెలిచి ఆయన ఏం చేశాడు? నిలబడ్డాడు, జయశీలుడయ్యాడు, విజయ వీరుడయ్యాడు. అప్పుడు ఆయన రక్షణ ఇవ్వడానికి అవకాశం. ఇప్పుడు కూడా చూసారా మీరు? ఆలోచన చేయండి. ఒక్క విషయం చెప్తా, యేసయ్య శరీరధారిగానే వచ్చాడు అంటే ఇంకొక రుజువు నేను చెప్తా. యేసయ్య సిలువ మరణం పొందాడు కదా? యేసయ్య సిలువ మరణం పొందితే శరీరం ఇంకా సిలువలోనే ఉంది. 3 రోజులు ఉండిందా? ఉందా లేదా? శరీరం సిలువలో ఉండింది, వేలాడుతుంది. ప్రాణాత్మ ఎక్కడ వెళ్ళింది? పాతాళంకి వెళ్ళింది. మాట్లాడాం కదా, పాతాళంకి వెళ్ళింది. ఇప్పుడు ఆలోచన చేయండి, ఒకవేళ యేసయ్య శరీరధారిగా రాకుండా దేవుడిగా వచ్చుంటే ఆయన పాతాళం వెళ్ళాల్సిన అవసరం ఉందా? లేదు కదా. ఎప్పుడు వేలాడ తీశారో, ఉరి తీశారో అక్కడి నుంచి ఆయన పరలోకము వెళ్ళిండొచ్చు. మరి ఆయన శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఏం చేసినా ఎవరు చేయాలి? తండ్రి చేయాలి, పరిశుధాత్మ ద్వారానే చేయాలి. అందుకని శిలువ మరణం అయింది, వెళ్ళిపోయాడు, పాతాళంలో వెళ్ళి కూర్చున్నాడు. ఎక్కడ? పాతాళంలోనే కూర్చున్నాడు, అందరితో కూర్చున్నాడు, శిక్ష కోసం కూర్చున్నాడు. అందరికి అదే. ఎవరు అప్పుడు మరణించినా పాతాళం వెళ్ళాల్సిందే, నరకం, షియోల్ నరకంలో వెళ్ళి కూర్చోవలసిందే. కూర్చున్నాడు. మరి తండ్రి చూస్తున్నాడు, అక్కడ పైనుంచి చూస్తున్నాడు. నరకంలో ఉండే వాళ్ళందరూ కూడా, టెంపరీ నరకం ఉండే వాళ్ళందరూ కూడా పాపం చేసి దానికి జీతం మరణం కాబట్టి అక్కడ వెళ్తారు కదా. మరి ఈ ఆత్మ ఏం చేసిందని, యేసు అనే ఈ ఆత్మ ఏం చేసిందని అక్కడ కూర్చుని చూస్తే ఏ పాపం చూడలేకపోయాడు తండ్రి. తండ్రి న్యాయాధిపతి,
న్యాయవంతుడు, పాపం చేస్తే శిక్షిస్తాడు. మరి ఈ ఆత్మను ఏం చేయాలి? పాపం చేయాలా? అక్కడే కూర్చున్నాడు, శిక్ష కోసం కూర్చున్నాడు, శిక్షించాల్సిన స్థలంలో కూర్చున్నాడు. ఏం చేశాడు తెలుసా? మన పాపమును వెల చెల్లించడానికి అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుని ఉంటే 3వ రోజు తండ్రి చూస్తున్నాడు. చూసి లేవియాకాండం 18:5 ప్రకారం చూడొద్దు, తర్వాత చూసుకోండి. లేవియాకాండం 18:5 ప్రకారం ఎవరన్నా తప్పు చేసి ఉంటే వాళ్ళు శిక్ష అనుభవించాలి ధర్మశాస్త్రం ప్రకారం. మరి యేసయ్య అక్కడ కూర్చుంటే ఏ తప్పు చూడలేకపోయారు ఎవరు. అప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? ఆత్మ ఉండాల్సింది అక్కడ కాదు, పరదేశునాథ్తో. ఎందుకంటే 33.5 సంవత్సరములు మానవులకు కావాల్సిన అన్ని వాతావరణములు, అన్ని తప్పులు చేసే, పాపం చేసే అన్ని వాతావరణం ఉండి కూడా ఆయన పాపం చేయలే. అందుకనే ఉండాల్సింది ఎక్కడ? నాతో అని చెప్పేసి ఆయన మరలా ఏం చేశారు? లేపారు. 3వ రోజు తిరిగి లేపారు తండ్రి. ఇది జరిగింది. రక్షకుడు కదా. మరి యేసయ్య ఈ లోకంలో ఉండేటప్పుడు తన దైవత్వం ఏదైనా వాడాడంటే అస్సలు లేవు, అస్సలు వాడలా. మరి ఆయన చేసిన అద్భుత కార్యములు అన్నిటి కూడా అది తండ్రి అనుమతించిన పరిశుద్ధాత్మ దేవుని ఆ శక్తి ద్వారా చేశాడు. ఎందుకంటే యేసయ్య పరిశుద్ధుడు కాబట్టి, యేసయ్య నీతిమంతుడు కాబట్టి, యేసయ్య పవిత్రుడు కాబట్టి అలా చేశాడు. అదే ఆ అద్భుతాలు చేసే ఆ బాధ్యత, ఆ భాగ్యం మనకు కూడా ఇచ్చాడు ఆయన. ఈరోజు అలాంటి జీవితం ఎవరైనా జీవిస్తే యేసయ్య చేసిన అన్ని అద్భుత కార్యములు, సూచ్యకార్యములు అన్నీ కూడా మనం కూడా చేయొచ్చు. మరి అలాంటి జీవితం జీవిస్తున్నావా అనేది మనకు రావాల్సిన ప్రశ్న. అందుకని ఇక్కడ గొల్లలు సెలబ్రేట్ పండగ చేసుకుంటున్నారు. జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? పండగ చేసుకున్నారు. వాళ్ళతో మనం కూడా కలిసి విశ్వాసం కొలిది మనం కూడా పండగ చేసుకోవచ్చు. మరి మన పండగ ఎలా ఉండాలంటే పశువుల పాకలో మరియ కడుపులో జననం జరిగిన ఆ యేసయ్య మన హృదయాల్లో కూడా ఈరోజు జననం జరగలే కదా, జరగలవద్దా? ఒకవేళ మన హృదయాల్లో యేసయ్య జననం జరగలేదనుకోండి, మనకు యేసయ్య సంబంధం ఏంటి చెప్పండి? ఏదైనా సంబంధం ఉందా? ఓకే. ఇప్పుడు మన పండగ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన ఈ మార్పు జరగలేదు. మన హృదయంలో యేసయ్య పుట్టలేదు, మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని నివాసం లేదు, మన హృదయంలో తండ్రి సంబంధించిన తలంపులు ఏమీ లేదు అని అనుకుంటే మనకుని యేసయ్యని ఏమైనా సంబంధం ఉందా? మీరు విశ్వాస అయ్యి నుండి ఏమన్నా అయ్యి ఉండి, మీ అమ్మ నాన్న విశ్వాసాలు అయ్యి నుండి, వాళ్ళ తాతలు, ముత్తాతలు, నా తాతలు, 5 తాతలు, ఎన్ని తరాలన్నా మీరు విశ్వాసులు అయి నుండి మేము క్రైస్తవులని చెప్పి ఉండండి, ఏమయ్యున్నా మీకు యేసయ్యన సంబంధం ఉందా? ఒక్కసారి యేసయ్యను హృదయం లోపల ఆహ్వానించలేదు, యేసయ్య జననం హృదయంలో జరగలేదు అనేటప్పుడు మనకుని యేసయ్యకు ఏ సంబంధం? పరిశుద్ధాత్మ దేవుని హృదయంలో నివాసం చేయడానికి మన స్థలం ఇవ్వలేదు అనేటప్పుడు, పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడబడిన వాక్యములు అన్నీ కూడా మన జీవితంలో మనకు పాటించలేదనేటప్పుడు మనకుని దేవుడికి సంబంధం ఉంది. క్రిస్మస్ పండగ మనకెందుకు? పోనీ ఇలా మనం మాట్లాడుతున్నామని క్రిస్మస్ పండుగ మనం సెలబ్రేట్ చేయమా? చేస్తాం. ఎలా చేస్తాం చూసుకుందాం. ఓకే, దానికన్నా ముందు ఇప్పుడు యేసయ్య ఆయన పెంపకం ఎలా ఉండింది చూడండి. ఆయన మనకు తెలుసు, రారాజు అని తెలుసు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుని తెలుసు, దేవుడిని తెలుసు, రక్షకుడిని తెలుసు. మరి ఆయన పెంపకం, ఆయన ఏం చెప్పాలి, ఆయన తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు అంటే, ఇప్పుడు తల్లి గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏముంది? కన్యకైన మరియ అని ఉంది, అంతేనా? ద వర్జిన్ అని ఉంది, కన్యకైన మరియా. ఓకే, కన్యకైన మరియ అంటే మరి పరిశుద్ధ గ్రంథంలో భయంకర ఫేమస్ అయిన ఒక స్త్రీయా? కాదే. భయంకర ఫేమస్ అయిన స్త్రీ అయితే కాదు. రాజకుమార్తె కాదు. మరి ప్రవక్తరాలా? కాదు. మరి మరియ మగ్దలేన లాగా ఒక ఫేమస్ అయిన ఒక స్త్రీయా? కానే కాదు. చాలా తగ్గింపు. పేద కుటుంబం. ఎవరిది? మరియ కుటుంబం, పేద కుటుంబం. పోనీ మరియ ఎవరితో నిశ్చయం చేయబడింది? యోసేపుతో. యోసేపు పెద్ద ధనవంతుడా? కాదు, పేద కుటుంబం. మరి మరియ రక్తంలో రాజుల రక్తం ఉంది, తెలుసా తెలీదా? యోసేపు హగ్రోను వంశంలో వచ్చినవాడు, అర్థమైందా?
అలాగే ఎవరు? మరియా దావీదు వంశంలో వచ్చింది. మీరు లూకా తర్వాత మత్తేయు ఈ రెండిట్లో యేసయ్య ఆ తరతరాలు మాట్లాడి ఉంటుంది కదా, దాన్ని మీరు చదివితే మీరు క్లియర్గా అర్థమవుతుంది. అర్థమైందా? మరి రాజుల సంబంధించిన రక్తం ఆవిడ శరీరంలో ఉన్నా కానీ మరి ఎలాంటి జీవితం కలిగి ఉంది ఆలోచన చేయండి. ఎంత తగ్గింపు స్వభావం, ఎంత తగ్గింపైన ఒక వాతావరణం అలాంటి కుటుంబంలో ఆవిడ ఉంది. అలాగే వచ్చింది. ఇప్పుడు కన్యకైన మరియా యేసయ్య పుట్టిన తర్వాత గర్వంగా ఉండొచ్చు. ఎందుకు చెప్పండి? లోకానికి రక్షకుడిని కనిన ఒక స్త్రీ కదా. మరి ఆవిడ అలా ఉండిందా? లేదు. ఈ ద్రాక్షరసమును అంటే నీళ్ళను ద్రాక్షరసంగా మార్చే ఒక పండగ అక్కడ జరిగింది కదా, పెళ్లి పండగల పెళ్లి చేసేటప్పుడు. అప్పుడు మరియా వస్తుంది. ఏమని? ద్రాక్షరసం అయిపోయిందని తెలుసు. అప్పుడు వచ్చి మరియ దగ్గర వీళ్ళు మాట్లాడుతుంటే మరియా వస్తుంది, నువ్వన్నా చేయకూడదా అని యేసయ్యని అడిగేటప్పుడు యేసయ్య ఏం చెప్తాడు? నా సమయం ఇంకా రాలేదమ్మా అంటాడు. అప్పుడు మరి ఓ మాట చెప్తుంది. ఏం చెప్తుంది తెలుసా? ఆయన ఏం చెప్తాది చేయండి అని చెప్పి వెళ్ళిపోతాయి. అంటే ఆలోచన చేయండి, ఎంత తగ్గింపు స్వభావం. నా సమయం ఇంకా రాలేదు అనగానే నీకేం సమయం రావాలి? ఇక్కడ ద్రాక్షరసం లేదు, నువ్వు చేయగలవని నాకు తెలుసు, చెయ్యి అని చెప్పొచ్చు కదా. అమ్మనే కదా. ఎందుకు చెప్పలా? ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆవిడ కూడా, ఎవరికి? కన్యకైన మరియా కూడా యేసయ్య పుట్టిన తర్వాత మరియా కూడా యేసయ్యనే రక్షకుడు, రక్షణ ఆయన ద్వారానే అని ఆవిడ కూడా బాగా తెలుసు. అంత తగ్గింపు స్వభావం కలిగిన ఒక వ్యక్తి, అలాంటి ఒక వ్యక్తి. అది మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇది ఒక ఎత్తు, దీన్ని అలా గుర్తుపెట్టుకోండి. సరేనా? మరి ఇంకోటి చూసుకుందాం. యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథంలో 1:5 చివరి 4-5 పదాలు మాత్రం చదవండి. యోబు గ్రంథంలో 1:5 చివరి 4-5 పదాలు మాత్రం చదవండి. యోబు 1:5 యోబు 1వ అధ్యాయం 5వ వచనంలో ఇలా ఉంటుంది. యోబు నిత్యము అలాగునే చేయిచుండెను అని ఉంటుంది. ఉందా? చదవండి. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. యోబు నిత్యము అలాగునే చేయిచుండెను. ఓకే, నేను కథ చెప్తా. ఇప్పుడు దాని ముందుంటే కథని చెప్తా. కథలో ఏం జరుగుతుందంటే, యోబు రోజు ఉదయం లేవగానే, రోజు ఏం చేస్తాడు? యోబు రోజు ఉదయం లేవగానే యెహోవా, తండ్రి అయిన యెహోవాను ఆయన ఏం చేస్తాడు? పూజ పునస్కారాలు అన్నీ చేసి ఆరాధిస్తాడు. ఎందుకు ఆరాధిస్తాడు తెలుసా? నేను ఈరోజు మంచి జీవితం కలిగి ఉన్నాను, నా పిల్లలు చాలా బాగున్నారు, నా పిల్లలు చాలా మంచిగా ఉన్నారు, వాళ్ళు మంచిగా ఉన్నారు అని చెప్పేసి తెలిసి తెలియకుండా వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన కార్యములు ఏదైనా చేసేస్తారేమో, పాపంలో పడిపోతారేమో, అందుకని వాళ్ళు ఆ పనులు ఏం చేయకుండా, పాపంలో పడిపోకుండా, దేవునికి వ్యతిరేకించకుండా వాళ్ళు ఎప్పుడు మంచిగా దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి అని చెప్పేసి ఆ పూజలు చేస్తాడు. అర్థమైందా? అదే యోబు నిత్యము అలాగునే చేయించున్నాడు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, యోబు నిత్యం డైలీ ఆ పని చేస్తున్నాడంట. డైలీ ఉదయం లేకగానే 3, 4, 5 ఏదో టైం లేస్తారు. లేచిన వెంటనే ఉదయం ఈ దేవునికి ఆరాధన చేయడం, పూజించడం ఇవన్నీ చేస్తున్నాడు. ఎందుకోసం? దీనికోసం తన కుటుంబం బాగుండాలి, దేవునికి దూరం అవ్వకూడదు, దేవునికి వ్యతిరేకించకూడదు, పాపంలో పడిపోకూడదు అని చెప్పేసి. ఈరోజు మనం ఒకవేళ పండగ చేసుకుందాం అనుకోండి, మనం చేసుకుందాం. మరి పండగ చేసుకునేటప్పుడు యోబు కలిగి ఉన్న మనస్తత్వం మనం కలిగి ఉంటామా? ఈ వచనం నిన్న మన డైలీ గ్రూప్లో ప్రొక్లమేషన్ పెడతాం. ఈ వచనం దాంట్లో ఉంది. అర్థమైందా మీకు? ఈ వచనం గురించి ఉంది. నేను అదే ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇప్పుడు మీకు యోబు రోజు లేచి ఏం చేస్తున్నాడు? నేను నా కుటుంబం దేవునికి వ్యతిరేకం అవ్వకూడదు. ఎందుకు అంటే దీంట్లో మాట ఉంది. వాళ్ళు
తన కుమారులు కుమార్తెలు ఉన్నారు. కుమారులు కుమార్తెలు ఏం చేస్తారంటే రోజు ఒకరింట్లో పండగ పెట్టుకుంటారంట. రోజు ఒక ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే విందు విందు పెట్టుకుని అందరు అక్కడ ఉంటారు. అప్పుడు యోబు ఏమి వచ్చిందంటే, యోబు ఏమనుకున్నాడంటే వీళ్ళ జీవితాలు ఇలా ఉన్నాయి రోజు, సో వీళ్ళు ఎక్కడన్నా ఇలాగ ఒక సౌకర్యంలో పడిపోయి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతారో ఏమో అని ఆలోచన వచ్చి ఏం చేస్తున్నాడు, దాని నుంచి వాళ్ళను తప్పించడానికి రోజు దేవుని సంప్రదించి ఏం చేస్తున్నాడు, పూజలు పురస్కారాలు అన్ని చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. అర్థమైందా? ఓకే. ఈరోజు మనం లేదు క్రిస్మస్ పండుగ కలిగిన వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తే పండుగలు చేస్తున్నాం, చేసుకోండి, తప్పేం లేదు. ఎలా చేయాలని మాట్లాడదాం. పండుగలు చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత పండుగలు చేసుకునేటప్పుడు దేవుని తలం ఉంటుందా మనకి? మీరు ఏ పండుగనో తీసుకోండి, లోకం సంబంధించిన పండుగలు అనేటప్పుడు అస్సలు దేవుని తలం ఉండదు. ఉంటుందా? అస్సలు ఉండదు. ఓకే. ఇప్పుడు తీసుకోండి, లోకంలో ఎంతోమంది పండుగలు చేసుకుంటున్నారు. బర్త్డేలని, యానివర్సరీలని, లేదు వాళ్ళ దేవుని పండుగలని ఏదో చేసుకుంటున్నారు. ఎప్పుడన్నా ఎవరన్నా దేవుని తలంపులు కలిగి ఉన్నారా వాళ్ళు? ఛాన్సే లేదు, ఛాన్సే లేదు. పోనీ ఇప్పుడు మనకు కూడా క్రిస్మస్ పండుగ మనం చేసుకున్నాం అనుకోండి, ఏం చేసుకుంటాం చెప్పండి? ఇది కొంచెం డెకరేషన్ చేస్తాం కదా, డెకరేట్ చేసుకుని కొంచెం భోజనాలన్నీ స్ట్రాంగ్గా ఉంటుంది కదా, మనకు ఇష్టమైంది బట్టలు వేసుకుంటాము. ఇవన్నీ వేసుకుని మనుషులు కలిసేటప్పుడు వాళ్ళ అనుభవాలు మాట్లాడుకుని సంతోషంగా ఉండేటప్పుడు దేవుని తలంలో వస్తుంది అక్కడ? రాదు కదా. సరే, నేను ఇంకో సన్నివేశం చెప్తా. ఇప్పుడు మన జీవితంలో బాధలు భయంకరంగా ఉంది, ఇబ్బందులు భయంకరంగా ఉంది, ఇక్కట్లో ఉన్నాం, శ్రమలలో ఉన్నాం. ఎవరు గుర్తొస్తారు? వేరే ఏమైనా గుర్తొస్తుందా? దేవుడు తప్పితే ఇంకా ఎవరు గుర్తురాదు మనకు. అంతేనా? అంటే నిజమైన క్రైస్తవ విశ్వాస జీవితంలో పండగల్లో దేవుడు గుర్తు రావట్లేదు. యాక్చువల్లీ రావాలి. ఇది పండగలు చేసుకునేటప్పుడు యాక్చువల్లీ దేవుడు గుర్తు రావాలి. ఎందుకో పండగ దేవునికి చేస్తున్నాం. దేవునికి పండగ చేస్తే దేవుడు గుర్తొస్తాడు. మరి పండగలు ఎవరికి చేసుకుంటాం? మనకు చేసుకుంటాం. మంచి వంటలు కానీ, బట్టలు కానీ, పిలిచి పెట్టి మాటలు కానీ, ఇవన్నీ మన కోసం చేసుకున్నాం కాబట్టి అక్కడ గుర్తు మన జీవితాలు గుర్తొస్తుంది, దాన్ని పంచుకుంటాం. అర్థమైందా? ఏంది దేవుడి గురించిన తలంపులు మనకు రావు, దాని గురించిన మాటలు కూడా అస్సలు ఉండవు. పాటలు పాడుతారు, పెదవుల నుంచి మాటలు వస్తాయి అంతే. హృదయం నుంచి ఏమన్నా అర్థం చేసుకుని పాడతారా? నో. మరి మన సంఘంలో ప్రతి వారు ఏం చేస్తున్నాం? అర్థం తెలుసుకోండి, అర్థం చెప్తున్నావా లేదా? ఓకే. ఒక్కటి ఇంకా నచ్చిందనుకోండి, అర్థాలు చెప్తున్నాం. దీనికి ఇది అర్థం, దీనికి ఇది అర్థం చెప్తున్నావా లేదా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మన సంఘంలో వారం క్రిస్మస్ పండుగ, వారం దేవుని తలంపులతోనే మనం అన్ని పనులు చేస్తున్నాం. అర్థమైందా? నేను మన సంఘం గురించి గొప్పగా చెప్పుకోవాలా, ఎందుకంటే ఈ సంఘం మనది కాదు. దీనికి తలరాయిని మూలరాయిని ఎవరో? యేసయ్య. అందుకని ఆయన గురించిన తలంపులే మనకి ఉంటది. ఇప్పుడు బాధల్లో ఒక క్రైస్తవుడికి, ఒక విశ్వాస బిడ్డకి బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు, శ్రమలు ఉండేటప్పుడు దేవుడు గుర్తొస్తాడు కానీ పండగల్లో కానే కాదు. అర్థమైందా మీకు? ఓకే. ఇప్పుడు మరి పండగ చేసుకోవచ్చా? ఇంకా మనం ఏం చేసుకోకూడదు నేను చెప్పలా. చేసుకోవచ్చా? చూద్దాం. చేసుకోవచ్చా అని చూద్దాం. సరే, ఇప్పుడు ముందు ఈ ఉపదేశం స్టార్ట్ అయ్యేందుకు ముందు ప్రశ్న వేసుకున్నాం. ఏం ప్రశ్న? ఏం ప్రశ్న కాదు, దాని ముందు ఒకటి మాట్లాడుకున్నాం కదా, పండగ చేసుకోవచ్చా, చేసుకోకూడదా అని. సరే, ఇప్పుడు నిజమైన పండగ అనేది ఏంటి అని ఒక ప్రశ్న వేసాం. నిజమైన పండగ మీ దృష్టిలో ఏంటి, మీ దృష్టిలో ఏంటి అనేటప్పుడు మీరు అందరూ అబద్ధాలే చెప్పారు, నిజాలు చెప్పారా? చెప్పింది నిజమే కానీ అలాంటి జీవితం కలిగి ఉన్నావా? అందుకని అబద్ధాలన్నా. అర్థమైందా? చెప్పింది నిజమే, అదే నిజం.
మీరేం చెప్పారు? రక్షణ కలిగి ఉండాలి. యేసయ్య ఇచ్చిన రక్షణ కలిగి ఉండాలి. మీరేమన్నారు? యేసయ్యతో మనం జీవిస్తే అదే నిజమైన పండగ అన్నారు. నేను కాదనలా, ఆన్సర్లు కరెక్టే, 100 మార్కులు వేయచ్చు. అలాంటి జీవితం కలిగి ఉన్నావా? అది మన ప్రశ్న ఇక్కడ. మరి ఇక్కడ నిజమైన క్రైస్తవుడు, విశ్వాస బిడ్డ పండగ చేస్తున్నాడంటే ఎలాంటి పండగ చేయాలని చెప్తా. సరేనా? ఓకే. ఎలాంటి పండగ చేయాలంటే, నార్మల్గా ఓ క్రిస్మస్ పండగ జరుగుతుంది ఓ సంఘంలో. నార్మల్గా చెప్తున్నా, దేవుని తలంలో అస్సలు లేకుండా నార్మల్గా క్రిస్మస్ పండుగ జరుగుతుంది. ఎలా జరుగుతాయి తెలుసా? ఆ హాల్ మొత్తానికి ముందు మనుషులందరూ జిగు 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 చేసి ఉంటారు కదా. డ్రెస్సులు భయంకరంగా జిగినాలుగా ఉంటుంది. జింటు ఉంటుంది అనమాట. అంటే జ్వలిస్తారనమాట, నక్షత్రాలలా ఉంటుంది కదా. అంటే వాళ్ళ బట్టల్లో కానీ, లేదు వాళ్ళ చెవుల్లో కానీ, లేకపోతే ఇంకా మెడల్లో కానీ, ఉంగరాలు అంటే చేతుల్లో కానీ అన్ని భయంకరంగా ఉంటుంది. అంటే ఆ రోజు మాత్రం ఏమన్నా దొంగ వచ్చి అందరిని లాక్ చేసి గన్ పాయింట్లు పెట్టాడు అనుకోండి, ఎన్ని తులాలు కాదు, ఎన్ని కిలోల బంగారాలు వస్తాయి కదా. భయంకరంగా ఉంటుంది. వజ్రాలు కూడా దొరకవచ్చు, ఎందుకంటే ఆ రోజే వాళ్ళకి అవకాశం వేసుకుంటారు. ఉన్నాయా? ఓకే. బట్టలు మాత్రం అన్ని సిల్కే ఉంటుంది, పట్టు బట్టలు కదా, భయంకరంగా ఉంటుంది. ఇది ఒకవైపు. ఇది స్త్రీల వైపు. ఇంకా మగవాళ్ళు పురుషుల వైపు అన్ని బ్లేసర్లే. ఏముంటుంది? అన్ని బ్లేసర్లే. అంటే ఒక యూకే ప్రెసిడెంట్ లెవెల్ ఉంటారు కదా, ఖరీదైన బట్టలు. సరే, ఇది మనుషులు. ఇంకా పిల్లలు, పురుషులు వీళ్ళు, స్త్రీలు. ఇంకా పిల్లలు ఎంత ఎక్కువ వాళ్ళకి పెట్టాలో అన్ని పెడతారు వాళ్ళు. ఆ రోజు ఎందుకు సంతోషం? రక్షకుడు, మనకు రక్షకుడు పుట్టిన రోజు ఇది, పండగ చేసుకోవాలి. తప్పు లేదు. ఒక స్త్రీ అలంకరించుకుంటుందంటే క్రిస్మస్ రోజుల తప్పు లేదు. ఎందుకు? కలిగి ఉన్నారు, చేసుకుంటున్నారు. దేవుడు ఇచ్చాడు, కలిమిలో ఉన్నారు, చేసుకున్నారు. తప్పు లేదు. ఓకే. మరి పురుషులు కలిగి ఉన్నారు, చేసుకున్నారు. పిల్లలకు కలిగి ఉన్నారు కాబట్టి అన్ని వేసుకున్నారు. ఓకే, అన్ని బాగుంది, చేసుకోవచ్చు, తప్పేం లేదు కదా. మరి ఇప్పుడు ఆ వాతావరణం ఎలాగ ఉంటుంది? ఆ హాల్ ఎలా ఉంటుంది? బలూన్ ఉంటుంది. కొంచెం ఖరీదైన సంఘం అనుకోండి, పువ్వులు ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. పువ్వులు ఆర్టిఫిషియల్ ఉంటుంది. ఇంకా డబ్బులు ఎక్కువ కలిగిన సంఘం అనుకోండి, నిజమైన పువ్వులే ఉంటుంది అన్ని చోట్ల కదా. ఓకే. ఇంకేముంటుంది? ఇలాంటిది చాలా పెద్దది ఉంటుంది. ఎక్కువ స్క్రీన్లు ఉంటుంది. పెద్దది ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఆ స్క్రీన్లన్నీ ఏముంటుంది? నక్షత్రాలు అలా వచ్చి అలా వెళ్తుంటది. అన్ని రంగులు. ఇంకా ఈ డీజే ఒకటి పట్టుకుంటారు. లేకపోతే ఇంకా ఏంటి దాన్ని ఏమంటారు, స్క్రీన్లు అట్ట అలా చేయడానికి ఇంకా భయంకరంగా ఉంటుంది. అన్ని చోట్ల లైట్లు వెలుగుతాయి. ఈ వాళ్ళ సీలింగ్ అన్నిట్లో కూడా ఏముంటుంది? బొబ్బులు భయంకరంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. లైట్ తెల్లగా ఉండదు అక్కడ, తెలుసా మీకు? ఇలాంటి లైట్లు ఉండదు, బ్రైట్గా ఉండదు. డల్గా ఓ వాతావరణం క్రియేట్ చేస్తారు. ఎందుకంటే మూడు బాగుండాలి. ఏ మూడు బాగుండాలి? పండగ చేసుకోవడానికి మూడు కూడా కావాలి కదా. మూడు వాళ్ళ దగ్గర నుంచి రాదు, ఆ వాతావరణం నుంచి తెప్పించుకుంటారు. అలాంటి రంగుల కలర్, డల్ అయిన బల్బులు వేసుకుని, కలర్ బల్బులు వేసుకుని అన్ని చేసుకుంటారు. అన్ని జరుగుతాయి. ఇప్పుడు స్టేజ్ ఉంటుంది. స్టేజ్లో చాలా మంది వచ్చి పాటలు పాడతారు, బాగుంటుంది. అన్ని దేవుని పాటలే, ఏం కాదు, అన్ని దేవుని పాటలే. తర్వాత ఆరాధించుకుంటారు. ఆ తర్వాత వాక్యం ఉంటుంది, అన్ని జరుగుతుంటుంది. ఒక్కటి మాత్రం ఉండదండి. ఏం చెప్పండి? ఒకటి మాత్రం ఉండదు, అన్ని ఉంటుంది. వెళ్తే అబ్బా ఇదండి క్రిస్మస్ అంటే, పండగ అంటే అని మనకు అనిపిస్తాయి. అర్థమైందా? మరి ఒక్కటి మాత్రం ఉండదు. చెప్పండి. యేసయ్య ఎక్కడ ఉన్నాడు? అక్కడ ప్రకటన 3:20 తలుపు తడతాడు. ఏది? ఆ హాల్ తలుపు బయట నుంచి యేసయ్య తడతాడు. రే రోగం ఉండాలి, నేను రా, నన్ను వదిలిపెట్టేసి మీరేలా చేస్తారని అడుగుతాడు దేవుడు. ఎందుకంటే ఒక్క హృదయంలో కూడా ఏముండరు? ఎవరుండరు? దేవుడు ఉండడు. ఎవరిని రక్షకుడు నుంచి. ఎందుకంటే ఆ స్టేజ్ ఉంది కదా, ఆ స్టేజ్లో జింగిల్ బెల్స్ ఉంటుంది. తెలుసా మీకు జింగిల్ బెల్స్ అంటే? తెలుసు కదా. తర్వాత శాంటా క్లాస్ ఉంటుంది. ఈ కేప తెలుగులో ఉంటుంది దాన్ని టోపీ. తర్వాత
అసలు పసుపు రంగు, పసుపు అంటే గ్రీనే కదా, పచ్చ కలర్లో చెట్లు ఉంటుంది, క్రిస్మస్ చెట్లు అలా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. స్టేజ్ మొత్తాన్ని చూస్తే ఎలా ఉంటుందంటే పరదేశ్ లాగా ఉంటుంది. అక్కడ ఏంటంటే పరదేశ్ లాగా చేస్తారు రా బాబు. స్క్రీన్లో బ్యాక్గ్రౌండ్ కానీ అది కానీ అన్నీ ఉంటుంది. ఇవన్నీ దేనికోసం? ఇప్పుడు నేను చెప్పాను కదా, స్త్రీలా ఉంటారు, పురుషులా ఉంటారు, పిల్లలులా ఉంటారు, వాతావరణంలా ఉంటుంది, బలూన్ ఉంటుంది, పువ్వులు ఉంటుంది, అది ఉంటుంది, రంగులు ఇవన్నీ లైట్లు ఉంటాయి, ఇవన్నీ చెప్పాను కదా. ఇవన్నీ ఎవరి కోసం? యేసయ్య కోసం కదా. మరి లోపల యేసయ్య లేని ఆ స్థలములో ఏం చేస్తున్నాము? అలాంటి పండగ మనకు అవసరమా? కాదు కదా. ఓకే, ఇప్పుడు నిజమైన ఈ క్రిస్మస్ పండగ ఎలా ఉండాలి అని మాట్లాడదామా? ఓకే, ఇప్పుడు మొదట్లో యేసయ్య పుట్టి, జననం, మరణం, పునరుద్ధానం, ఆరోహణం అయిపోయిన తర్వాత 300 సంవత్సరంలో క్రిస్మస్ పండగ లేదు. ఏదే 300 సంవత్సరములో క్రిస్మస్ పండగ లేదు. క్రిస్మస్ పండగ చేసి ఉండాలంటే ఎప్పుడు చేసి ఉండాలి? అపోస్తలు ఉన్న పీరియడ్లో వాళ్ళు చేసి ఉండాలి. అవునా కదా? ఎందుకు? అపోస్తలు క్రీస్తుకు, యేసయ్యకు దగ్గరుండి అన్ని చూసిన వాళ్ళు, ఆయన పరిచర్యలో ఉన్నవాళ్ళు, ఆయన పరిచర్యను అలాగే కొనసాగించిన వాళ్ళు అపోస్తలు. మొదటి 300 సంవత్సరములో ఏమీ లేదు, క్రిస్మస్ పండగ లేదు. ఎందుకు లేదు అనే ఒక్క ప్రశ్న మీ మైండ్కి తగిలితే ఆలోచన చేస్తారా, చేయరా? చేస్తారు కదా. సరే, మరి బైబిల్ గ్రంథంలో పండగ లేదా? 2 పండగలు జరిగింది, చెప్తాను. బైబిల్ గ్రంథంలో 2 పండగలు జరిగింది, సెలబ్రేట్ చేసుకున్నారు, పార్టీ చేసుకున్నారు, భయంకరంగా చేసుకున్నారు. మొదటి పండగ యోసేపు రోజుల్లో. ఎక్కడ? యోసేపు పొటిఫార్తో ఉన్నాడు కదా, ఆ రోజుల్లో మొదటి పండగ అవగానే ఒకటి తల పోయింది. ఏం పోయింది? తల పోయింది. ఎందుకంటే అక్కడ పొటిఫార్ ఉన్నాడు కదా, ఇద్దరు ఉంటారు. ఒకడు కేక్ చేసేవాడు, ఇంకోడు ఈ కప్ బేరర్ అంటారు. అంటే రాజు ఏమంటారు, గిన్నె పట్టుకుంటారు కదా రాజు, ఈ ఉమ్మడానికి చేయడానికి. అది ఈ ఇద్దరు జైల్లో ఉంటారు, ఏదో తప్పు చేశారని. ఆ జైలునే యోసేపు ఉంటాడు. మీరు చదివి ఉంటారు కథలన్నీ కదా. అప్పుడు వాళ్ళకు కళ వస్తుంది. ఆ కళ వచ్చేటప్పుడు వాళ్ళకి అర్థం తెలియదు. అప్పుడు యోసేపు దాన్ని ఏం చేస్తాడు, చెప్తాడు, దానికి అర్థం చెప్తాడు. ఓకే, ఇప్పుడు వాళ్ళు రిలీజ్ అయ్యేటప్పుడు యోసేపు చెప్తాడు, నన్ను గుర్తుపెట్టుకోండి రా బాబు, రాజు దగ్గర వెళ్ళేటప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి అని. మరి వెళ్తారు, వెళ్ళి అక్కడ మర్చిపోతారు, 2 సంవత్సరాలు మర్చిపోతారు. ఎవరు? యోసేపు గురించి మర్చిపోతారు. సరే, ఇప్పుడు ఇక్కడ మరి ఏదో ఒకటి జరుగుతున్నప్పుడు పొటిఫారుగా తన భార్య కళ వస్తుంది. ఆ కళ ఎవరికి అర్థం కాదు. అప్పుడు వీళ్ళకి గుర్తొస్తుంది, ఎవరు? యోసేపుతో ఉన్నారు కదా ఇద్దరు, వీళ్ళకు ఇలా ఉన్నాడు అనేటప్పుడు పిలువ అంటారు. అప్పుడు యోసేపు చెప్పేటప్పుడు ఇప్పుడు యోసేపు పెద్దవాడు అవుతాడు, నమ్మకమైన వ్యక్తి అయ్యి పెద్దవాడు అవుతాడు. ఈ పండగలో అక్కడ పండగ జరుగుతాయి, పొటిఫారు పండగ చేసుకుంటాడు. అప్పుడు ఒకటి తల తీసేస్తాడు. ఇది ఒక పండగ, అంటే రఫ్గా లైట్గా చెప్తున్నా. రెండో పండగ, ఇది పాత నిబంధన, రెండో పండగ కొత్త నిబంధనలో హేరోదు రాజు ఉన్నాడు కదా, హేరోదు రాజు సెలబ్రేట్ చేసుకుంటాడు. చేసుకునేటప్పుడు అందరినీ, తన ఫ్రెండ్స్, పక్కన ఉండే రాజులందరినీ, పక్కన దేశ రాజులందరినీ పిలిచి పండగ విందిస్తాడు. విందించేటప్పుడు ఆ విందులో హేరోదుకు వైఫ్కు కూతురు. ఎందుకు నేను హేరోదు కూతురు అనగా వైఫ్ కూతురు అంట? హేరోదుకు తమ్ముడి భార్యను తమ్ముడిని పక్కన పెట్టేసి చేసుకుంటాడు. అర్థమైందా? తమ్ముడికి పుట్టిన కూతురు ఇది. మరి ఆ కూతురు వచ్చేసి అందరి ముందు డాన్స్ చేస్తుంది. డాన్స్ చేసిన తర్వాత హేరోదు పొంగిపోతాడు. పొంగిపోయి ఏం చెప్తాడంటే, ఈ మంచి సందర్భంలో రాజు అనౌన్స్ చేస్తాడు, ఈ మంచి సందర్భంలో అందరినీ చాలా చక్కగా డాన్స్ చేసి నువ్వు సంతోషపెట్టావు, అందుకని నువ్వు ఏమడిగినా ఇస్తా అడుగుంటాడు. రాజు కదా, నువ్వు ఏమన్నా అడుగు ఇస్తా అంటాడు. నా రాజ్యంలో సగం కావాలా, అది కూడా ఇస్తా అంటాడు. ఇలాగే అంటాడు, రాజు కదా, ఇస్తా అంటాడు. అనగానే
ఆ డాన్స్ చేసిన అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గర వెళ్ళిపోతాయి. వాళ్ళ అమ్మ దగ్గర వెళ్ళి రాజులు అడుగుతున్నాడు, ఏం అడగాలి అని అడుగుతుంది. ఆవిడ ఏం అడుగుతుంది తెలుసా? బాప్టిజం ఇచ్చే యోహాను తల అడుగు అంటది. ఏది? బాప్టిజం ఇచ్చే యోహాను తలను అడుగు. ఎందుకు అంటే హేరోదు తన తమ్ముడి భార్యను ఉంపుడు గత్తిగా పెట్టుకునేటప్పుడు దాన్ని ఎదిరించి మాట్లాడింది బాప్టిజం ఇచ్చిన యోహాను. ఏలియా ఆత్మ. ఏ ఆత్మ? ఏలియా ఆత్మ. సరే, అందుకని ఈ బాప్టిజం ఇచ్చే యోహాను తల అడుగు, ప్లేట్ల కావాలని అడుగు, ఇప్పుడు కావాలి ప్లేట్ల కావాలని అడుగు అంటే. ఇప్పుడు అమ్మాయి వస్తుంది. అమ్మాయి అలాగే అడిగితే రాజు దగ్గర ఏమని? బాప్టిజం ఇచ్చే యోహాను తల ఇప్పుడే నాకు కావాలి, ప్లేట్ల పెట్టి కావాలి. అప్పుడు హేరోదు ఒకలాగా అయిపోతాడు. అయినా అంతమంది రాజుల ముందు కదా మాట ఇచ్చాడు, రాజు మాట తప్పకూడదని పిలిచి తల తీసుకురండి అంటాడు. అర్థమైందా? పండగ, రెండవ పండగ ఇంతే. ఈ 2 పండగలు తప్పితే ఇంకే పండగ లేదు. తర్వాత పండగ జరుగుతుంది ఎక్కడ తెలుసా? ప్రకటన గ్రంథంలో, పరలోకంలో. మనకి దేవుడు యేసయ్య ఇస్తాడు మనకి. అర్థమైందా? అది ఇంకా జరగల. జరిగిన వరకు చూస్తే ఈ 2 తర్వాత ప్రాణం పోయింది. అర్థమైందా? ఎందుకంటే క్రైస్తవ్యం అనేది, బాగా అర్థం చేసుకోండి, క్రైస్తవ్యం అనేది మాదిరి జీవితం ఈ లోకంలో, నిజమైన జీవితం ఈ లోకంలో కాదు. ఎక్కడ నిజమైన జీవితం ఈ లోకంలో కాదో అప్పుడు మీకేంటి పండగ ఉంటుంది? పండగల్లో మీకు నిజమైన జీవితాలు ఏం అర్థం చేసుకుంటారు? అందుకని ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాస బిడ్డ ఎప్పుడైనా బాధల్లో, ఇబ్బందులలో, ఇక్కట్లలో శ్రమలకుండా యేసయ్యని తెలుసుకోవాలని అనుకుంటే అక్కడ యేసయ్య కనిపిస్తాడు కానీ పండగల్లో కాదు. పోనీ పండగలకు మన వ్యతిరేకం అంటే కాదు. పండగలు చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకోవచ్చు? నీ వల్ల అయితే యేసయ్య బలిపీడంను, యేసయ్య కాచిన రక్తంను ఆశ్రయించగలిగితే ఎన్ని పండగలైనా చేసుకో, ఎప్పుడన్నా చేసుకో. ఒక్క క్రిస్మస్ కాదు, సంవత్సరం అంతా క్రిస్మస్ చేసుకోవచ్చు. ఎప్పుడు? ఏ పరిస్థితిలో అయినా నేను యేసయ్య బలిపీడంను, యేసయ్య బలిపీడం అంటే ఏంటి? శిలువయాగం. శిలువను పట్టుకుని యేసయ్య కాచిన రక్తమును నువ్వు ఆశ్రయించగలిగితే నీకు రోజు క్రిస్మస్ పండగనే. చేయగలవా? రోజువారీ జీవితంలో రోజు ప్రతి క్షణం, ప్రతి సంఘటనలో, జీవితంలో జరిగే ప్రతి సమయంలో నువ్వు బలిపీడమును అంటే సిలువను సంప్రదించి ఆ సిలువ యాగంలో చేసిన ఆ యేసయ్య రక్తమును ఆశ్రయించగలవా? ఆశ్రయించగలిగితే ఎన్ని పండగలైనా చేసుకో. ఆ మనస్తత్వం నీకు ఉంటే ఎప్పుడన్నా చేసుకో, ఎన్ని పండగలైనా చేసుకో. ఎవరిని ఆపడానికి లేదు. క్రిస్మస్ సెలబ్రేట్ చేయకూడదు అని చెప్పడానికి ఎవ్వడి హక్కు లేదు, ఎవ్వడి లేదు. చేసుకోవచ్చు. మరి చేసే విధానం ఇక్కడ మనం మాట్లాడేది. ఈరోజు వాక్యం దేవుడు మనతో మాట్లాడేది క్రిస్మస్ పండగను చేసే విధానం. అది ఇలా అన్ని అలంకరించి ఇలాంటి హాల్లో భయంకరంగా డెకరేట్ చేసే మన క్రిస్మస్ చేయాలని ఏం లేదు. ఏం చేయాలి? ఏమన్నారు మీరు? యేసయ్యను రక్షకుడుగా మన అర్థం చేసుకుంటే చాలు, అది క్రిస్మస్ అన్నారు. ఏమన్నారు? యేసయ్యతో మన కలిగి ఉండే జీవితమే ఇక్కడ క్రిస్మస్ అన్నారు. అదే నిజం. అలాంటి ఒక జీవితం కలిగి ఉంటే అది నిజమైన క్రిస్మస్ అవుతుంది. అది దానికి ఒక సంవత్సరం మీరు వెయిట్ చేయాల్సిన అవసరంలా. ప్రతి క్షణం ఆ పని చేస్తూనే ఉంటారు. ప్రతి క్షణం ఒక విశ్వాస బిడ్డ క్రైస్తవుడు ప్రతి క్షణం ఏం చేస్తాడు? క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి పండగ చేసుకోవడానికి. ఇది మానవుల బర్త్డేలు కాదు, మానవుల పెళ్ళిళ్ళు కాదు. ఇది లేదు ఏదో ఒక ప్రమోషన్ వచ్చింది దాన్ని మన పండగ చేసుకున్నాము అనేది కూడా కానే కాదు. అర్థమైందా మీకు? అందుకని ఎప్పుడు కూడా మనకు గుర్తు రావాల్సింది క్రిస్మస్ పండగ. మన పండగ చేసుకున్నామంటే గుర్తు రావాల్సింది నేను యేసయ్య సిలువ కార్యం చేసిన ఆ సిలువైన బలిపీడంను నేను పట్టుకుని. మీకు పాత నిబంధన గ్రంథంలో ఒకరికి గొడవ వచ్చి ఒకడు ఇంకోని చంపడానికి తరిగితే కొంచెం పెద్ద ఊర్లోకి, ప్రతి ఊర్లోకి అక్కడ బలిపీడం ఉంటుంది. ఆ బలిపీడంలో ఒక కొమ్ము ఉంటుంది. అది ఏం తెలుసా? దాన్ని వెళ్ళి పట్టుకుంటే ఎవడు తరుముని వచ్చాడో వాడు ఏం చేయకూడదు. ఎందుకంటే వాడు దేవుడి దగ్గర వెళ్ళి చేరుకున్నాడు, పట్టుకున్నాడు, దేవుని ఆశ్రయిస్తున్నాడు.
అదే అలవాటు ఈరోజు విశ్వాసపట్లైన మన బలిపీఠం ఎక్కడ ఉంది? అక్కడ సిలువలో ఉంది. దేన్ని ఆశ్రయించాలి? యేసయ్య మన కోసం కాచిన రక్తమును మనం ఆశ్రయిస్తే మనకి ప్రతి క్షణం కూడా మనకి క్రిస్మస్ పండగనే. ఎందుకంటే ఇవన్నిటినీ ఆయనే ఈ రక్షణ వాతావరణం ఈ సందర్భాన్ని అన్ని కల్పించింది యేసయ్యనే. అర్థమైందా? సరే, ఇప్పుడు ముగింపుగా 2-3 విషయాలు మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్పేసి మనం ముగిస్తాం. ఏంటి అనేటప్పుడు శాంటా క్లాస్. చాలా మంది శాంటా క్లాస్ పెట్టుకుంటారు కదా. ఓకే, బైబిల్లో ఉందా? లేదు. మరి శాంటా క్లాస్ ఎలా వచ్చింది? అది మీరు తెలుసుకుంటే అలాంటి పండుగలు మీరు ఎక్కడ వెళ్ళరు. ఓకే, శాంటా క్లాస్ వచ్చింది 4వ శతాబ్దంలో. ఎప్పుడు? 300 యేసయ్య పుట్టి పెరిగి మరణించి పునరుద్ధానుడయ్యి ఆరోహణమైన తర్వాత మొదటి 300 సంవత్సరములు ఏమీ లేదు. సరేనా? 4వ శతాబ్దం అంటే 400 సంవత్సరములు అయింది కదా. అప్పుడు 4వ శతాబ్దంలో ఈ శాంటా క్లాస్ అనేది ఎక్కడ మొదలైందంటే ఒక గ్రేక్ బిషప్ పటారా అనే ఒక స్థలం. పటారా అనే స్థలం ఎక్కడుందంటే ఇప్పుడుండే తుర్కీ ఉంది కదా, టర్కీ. ఇప్పుడుండే టర్కీ ప్రదేశంలో పటారా అనే ఒక ప్రదేశంలో ఆయన ఒక చర్చ్కి ఆయన ఏం చేశాడు? బిషప్గా ఉన్నాడు. అలా బిషప్గా ఉండేటప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ సంఘంకి వస్తారు కదా వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చి అలవాటు చేశాడు. ఏం చేశాడు? గిఫ్ట్లు ఇచ్చి అలవాటు చేశాడు. ఈ అలవాటు చేసి ఎలా గిఫ్ట్లు ఇచ్చి అలవాటు చేశాడంటే యేసయ్య పుట్టగానే తూర్పు దేశ జ్ఞానులు వచ్చి గిఫ్ట్లు ఇచ్చారు కదా, అలాంటి అలవాట్లు ఈయన చేశాడు. ఇచ్చింది కూడా ఏం చేశాడు తెలుసా? గోల్డ్ కాయిన్స్ ఇచ్చాడు. ఓకే, దీన్ని ఎక్కడి నుంచి కాపీ కొట్టాడంటే తూర్పు దేశ జ్ఞానుల నుంచి కాపీ కొట్టలా. ఎక్కడి నుంచి కాపీ కొట్టాడంటే ఒక కథ ఉంది. ఏ కథ అంటే సింటర్ క్లాస్ అని ఒక కథ. సింటర్ క్లాస్ అనేది ఒక ఇద్దరు సహోదరులు. ఆ కథ అక్కడ ఆ పురాతన కాలంలో కథ ఉంది. ఆ కథల నుంచి సింటర్ క్లాస్ అనేది ముందు, శాంటా క్లాస్ కాదు ముందు దాని పేరు. ఏం పేరు? సింటర్ క్లాస్. దాని మాదిరిగా పట్టుకుని, అది ఇలాంటి కథ అనమాట. దాని మాదిరిగా పట్టుకుని ఏం చేశాడు? ఇలాంటి గోల్డ్ కాయిన్ ఇచ్చి అలవాటు చేసి అది తర్వాత ఏమైంది? ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళింది. ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి అది శాంటా క్లాస్గా మారిపోయి దానికి ఓ రూపిచ్చి ఇంకా ఈ టోపీలన్నీ పట్టుకుని, మీకు అర్థమైందా ఇప్పుడు? ఇది శాంటా క్లాస్. శాంటా క్లాస్ అంటే మీకు ఏం గుర్తు రావాలి? సింటర్ క్లాస్ గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి? సింటర్ క్లాస్ అనే సహోదరులు ఆ కథ నుంచి రావాలని మీకు గుర్తు రావాలి. తర్వాత క్రిస్మస్ చెట్టు ఉంది కదా, క్రిస్మస్ ట్రీ. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇప్పుడు 16వ శతాబ్దంలో. ఇప్పుడే మన ఇప్పుడు 20వ శతాబ్దం కదా. 16వ శతాబ్దంలో జర్మన్లో మొదలైంది. జర్మన్లో అది మొదలైతే ఏం చేశారంటే జర్మన్లో ఈ ప్రొటెస్టెంట్ ఉన్నారు కదా, ప్రొటెస్టెంట్ డినామినేషన్ ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేశారంటే ఈ చెట్టులాగా లైట్గా అలా గ్రీన్గా పచ్చగా తయారు చేసి దాంతో పాటు క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఏమంటారు, కొవ్వొత్తులు, ఆపులు, తర్వాత స్వీట్స్, ఇవన్నిటిని కలిపి ఒక స్క్రీన్ లాగా చేసి చూశారు. ఇది చాలా బాగుంది, దీనే బ్యాక్గ్రౌండ్ పెట్టుకుందాం అని మొదలుపెట్టారు 16వ శతాబ్దంలో. దీన్ని ఇలా వాళ్ళు మొదలు పెడితే అది ఏమైంది? క్రైస్తవ దీనిలో వచ్చేసి అది కలిసిపోయింది. దీనికి ఇంకో పేరుంది, పారడైస్ ట్రీ. ఎందుకంటే చూడండి అందంగా ఉంటుందని చెప్పేసి చాలా బాగా చేస్తారు. ఆ ట్రీలను, ఆ క్రిస్మస్ ట్రీ ఉంది కదా, దాని లోపల ఆపిల్ లాగా రౌండ్గా పెడతారు, ఏదో పళ్ళు కాచినట్టు పెడతారు, స్వీట్లు కూడా తెల్లగా చిన్నగా అలా అన్ని భయంకరంగా పెడతారు, నక్షత్రాలు చేతి పెడతారు, అన్నీ చేసుకుంటారు. అర్థమైందా? ఓకే, అది 1848లో ఇంగ్లాండ్కి చేరింది. అప్పుడు ఇంగ్లాండ్లో క్వీన్ ఎలిజబెత్ ఉంది, క్వీన్ విక్టోరియా ఉంది. ఈ విక్టోరియా ఫ్యామిలీని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అలంకరింపుతో ఏం చేస్తారంటే కొంచెం ఐస్ పెట్టారనమాట. ఇది చాలా బాగుంది ఇలా పెట్టుకుంటారంటే ఇప్పుడు ఆవిడ దాన్ని చూసి బాగుందని చెప్పేసి అప్పటి నుంచి దాన్ని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుని ఇంకా దాన్ని క్రైస్తవ్య దీంట్లో తీసుకొచ్చి మొత్తాన్ని కలిపి పెడితే ఆ తర్వాత యూరోప్, అమెరికా ఇవన్నీ 19వ శతాబ్దంలోనే ఇంకా భయంకరంగా పెరిగింది. అది మొదలెట్టింది ఎప్పుడో 16లో. కరెక్ట్గా
రాజులోకి రీచ్ అయింది 18వ శతాబ్దంలో. 19వ శతాబ్దంలో మొత్తం లోకానికి అది స్ప్రెడ్ అయిపోయింది. బైబిల్లో ఉందా? దేవుడు చెప్పాడా? లేదు. మరి ఈరోజు లోకంలో క్రిస్మస్ పండుగ చేస్తున్న వాళ్ళందరూ ఈ రెండు లేకుండా చేస్తున్నారా? చెప్పండి. లేదు కదా. మరి దేవుడు ఎక్కడ ఉంటాడండి? దేవుడు ఎక్కడుంటాడు? విగ్రహ ఆరాధన అనేది దేవునికి ఎలా వ్యతిరేకం అంటే భయంకరమైన వ్యతిరేకం విగ్రహ ఆరాధనది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? శాంటాక్లాస్ని తీసుకొచ్చి, క్రిస్మస్ చెట్టుని తీసుకొచ్చి అదే దేవుడిలాగా పూజిస్తుంటే దేవుడే నవ్వుడు, చాలా చండాలంగా నవ్వుడు. అక్కడ ఎక్కడ ఉంటాడు దేవుడు? పోనీ ప్రకటన 3:20 చెప్పినట్టుగా రూపలు ఉండాల్సింది నేను, నన్ను బయట పట్టేసి మీరేం చేస్తున్నారు, తలుపు తీయండిరా, మీ హృదయానికి పిలిస్తే వస్తాను అని యేసయ్య మాట్లాడే పరిస్థితి ఒక సంఘము కలుగుతుందంటే ఈరోజు క్రిస్మస్ పండుగలు ఎవరైతే క్రిస్మస్ చెట్టు పట్టుకుని లేకపోతే శాంటాక్లాస్ పెట్టుకుని చేస్తున్నారో అలాగే ఉంటుంది. యేసయ్య అలాగే అడుగుతాడు. అందుకని క్రైస్తవ జీవితం అనేది, విశ్వాస జీవితం అనేది ఇబ్బందితో, ఇక్కట్లతో, శ్రమలతో మనం ఎప్పుడైతే దేవుని తలంపులు కలిగి ఎప్పుడు క్షణం బతుకుతామో ఆయన ఎప్పుడు మధ్యాకాశం వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు అది అనుకునేటప్పుడే, నేను బతి ఉండేటప్పుడే ఆయన వచ్చి తీసుకెళ్ళాలి అనే తపన కలిగి ఉండాలి. ఆ తపన లేకపోతే ఏం ఎదురు చూస్తాం? ప్రతి వారం బల్ల ఏం చూస్తున్నాం? బల్ల కార్యక్రమం చూస్తున్నామా? ఆయన రక్తం తీసుకుంటున్నామా? ఆయన శరీరం తీసుకుంటున్నామా? దానికి సాదృశ్యం ఏంటి? ఆయన వచ్చేవరకు ఆయనను గుర్తుపెట్టుకోవాలి, గుర్తించాలి. అదే కదా. మరి అది ఉండాలంటే పండగల్లో ఉంటుందా, లేదు మన జీవితాల్లో ఉంటుందా? ఆలోచన చేయండి. జీవితాల్లో మాత్రమే ఉంటుంది. ఓకే, ఇమ్మానుయేల్ అని మాట్లాడుకున్నాం కదా. ఎందుకు ఐసియా 7:14లో ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాను అని ఎందుకు ఉంది అంటే, అక్కడ గాడ్ హ్యూమన్ రేస్, అది దేవుడు మనిషి అయి మనుషులతో బతికే జీవితం ఉంది కదా, అది మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఇమ్మానుయేల్ అనేది గాడ్ విత్ అస్ ఇన్ అవర్ నేచర్. గాడ్ విత్ అస్ ఇన్ అవర్ నేచర్ అంటే దేవుడు మనతో ఉన్నాడు మన స్వభావంతో. యేసయ్య దేవుని స్వభావం కలిగి ఉన్నాడా, మన స్వభావం కలిగి ఉన్నాడా? మన స్వభావమే కలిగి వచ్చాడు కదా. దేవుడు మనతో ఉన్నాడు, అందుకని ఇమ్మానుయేల్. ఇంకా దేంట్లో ఉన్నాడు? మన బాధల్లో ఉన్నాడు, మన శ్రమలలో ఉన్నాడు, మన ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇక్కట్లో ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఇంకా దేంట్లో ఉన్నాడు? మన రోజు అనుకుంటే మనతోనే ఉన్నాడు. మీరు చేసే ఏ పనిని అనుకోండి, ఆయన మనతోనే ఉన్నాడు. ఇంకా దేంట్లో ఉన్నాడు? మనకు రావాల్సిన శిక్షల ఆయన్నే ఉన్నాడు. ఇంకా దేంట్లో ఉన్నాడు? మనం పొందాల్సిన మరణంలో ఆయన్నే ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడా? సరే, ఆయనతో మనం ఎక్కడున్నాం? ఆలోచన చేయండి. ఆయనతో మనం ఎక్కడున్నాం అంటే ఆయన మరణంలో ఉన్నాము, మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నాం, ఆయన మరణంలో ఉన్నాము, ఆయన పునరుద్ధానంలో ఉన్నాము. ఆయనతో పాటు మనల్ని కూడా తండ్రి లేపేశాడు, తెలుసా మీకు? ఇంకా మీరు మృతి పొందేటప్పుడు మిమ్మల్ని లేపది కాదు, ముందే లేపేశాడు. మారు మనసు పొంది ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నారో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని పేరులో, అప్పుడే మీరు మరణంలో రూపల మారు మనసు అవ్వేటప్పుడు ఆయన మరణంలో ఉన్నారు. మారు మనసు అయిపోయిన తర్వాత పునరుద్ధానంలో ఉన్నారు. పునరుద్ధానంలో ఉన్న తర్వాత యేసయ్య ఆరోహణమయ్యి తండ్రి కుడిపాసంలో కూర్చుంటే మనను కూడా తండ్రి యేసయ్య కుడిపాసంలో అప్పుడే ముందే కూర్చోబెట్టేశాడు. భూతకాలంలో మాట్లాడుతున్నా, అయిపోయింది పని. అప్పుడు పునరుద్ధానంలో ఉన్నాము. యేసయ్య గెలిచిన, ఈ లోకంలో గెలిచిన గెలుపులో మనం ఉన్నాం. అందుకనే విశ్వాసం కోల్పోకుండా ఈరోజు అన్నిలాగా లోకంలో తిరగకుండా సంఘంలో కూర్చున్నాం. యేసయ్య గెలిచిన గెలుపులో మనం ఉన్నాము. దాని తర్వాత యేసయ్య రెండో రాకల్లో కూడా ఆయనతో మనం రాబోతున్నాం. నమ్మకుందా లేదా? యేసయ్య రెండో రాకల్లో కూడా ఆయనతో మనం రాబోతున్నాం. అందుకని యేసయ్య ఐసియా ప్రవచనంలో ఏం చెప్పారు? ఇమ్మానుయేల్ అని పేరు పెట్టమన్నారు. అందుకని ఇమ్మానుయేల్ వచ్చింది. ఆ ఇమ్మానుయేల్ని కలిగి ఉన్నామా అని చూస్తే ప్రశ్నార్థకరమే కదా. ఆ ఇమ్మానుయేల్ను ప్రతి జనం ఎవరు కలిగి ఉన్నారో వాళ్ళకి ప్రతి జనం క్రిస్మస్ పండగనే. ఓకే, చివరిలో
చాలా లోతైన విషయం, టకటకని చెప్తా, అర్థం చేసుకోండి. ఇక్కడ రక్షణకు ఈ లోకంలో మానవులైన ఎవ్వరు కూడా అర్హులు కాదు. అర్థమైందా? రక్షణకు ఎవ్వరు కూడా అర్హులు కాదు. మరి అర్హులు అవ్వాలి అంటే యేసయ్య రక్తం కావాలి. అర్హులు అవ్వాలంటే యేసయ్య రక్తం కావాలి. మరి యేసయ్య రక్తం కావాలంటే ఇప్పుడు యేసయ్య రక్తం మాత్రం సరిపోతుందా? రక్షణకు ఇంకేమైనా కావాలా? అవసరంలా. యేసయ్య రక్తం మాత్రమే చాలు, ఇంకేం అవసరంలా. దాని తర్వాత ఎందుకు యేసయ్య రక్తం మాత్రమే చాలు, ఇంకోటి అవసరం లేదంటే తండ్రి న్యాయవంతుడు, న్యాయాధిపతి. ఇప్పుడు యేసయ్య ద్వారా ఆయన రక్షణ ఇచ్చాడు. యేసయ్య రక్తమును మనం ఆశ్రయించలేదంటే తండ్రి తీర్పుకు రూపం రావాలి. రావాలా వద్దా? తండ్రి తీర్పుకు రూపంలో రావాలి. అందుకని మనకు యేసయ్య తండ్రి అయితే న్యాయం తీర్చకుండా వదలడు. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి, నీతిమంతుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన తప్పు అని ఉంటే శిక్షిస్తాడు. యేసయ్య మరణించిన వెంటనే 3 రోజులు ఎందుకు నరకం వెళ్ళి కూర్చున్నాడు? ఇంకా తీర్పు రాలా. తీర్పు వచ్చేటప్పుడు ఏం ప్రాబ్లం ఏం లేదు, అక్కడ ఏ ఇబ్బంది లేదు, లేపు అని చెప్పి పునరుద్ధరణ చేసి ఆయన కుడిపాసంలో కూర్చోబెట్టుకున్నాడు. అయిందా? సో తండ్రి శిక్షకు, తండ్రి తీర్పుకు ఎవరు తప్పించుకోలేరు. ఇప్పుడు దానికి తప్పించుకోవాలంటే ఈ లోకంలో ఉండే ఒకే మార్గం యేసయ్య రక్తం ఆశ్రయించాల్సిందే. మరి ఒక్కసారి యేసయ్య రక్తంను ఆశ్రయించి నేను యేసయ్యను పాటిస్తున్నాననేటప్పుడు నాకు రక్షణ ఖాయం. రక్షణ నుంచి తొలగిపోం. రక్షణ ఎక్కడ ఉంది? యేసయ్యలో మాత్రమే ఉంది. ఎందుకు అనేటప్పుడు రక్షణను ఎవరు సంపాదించలేరు. రక్షణను ఎవరు సంపాదించలేరు. రక్షణ కృప వల్ల వచ్చింది. రక్షణ కృప వల్ల వచ్చింది. యేసయ్య రక్తం ద్వారా వచ్చింది. దేవుని కృప వల్ల వచ్చింది. ఎవ్వరు కూడా సంపాదించలేరు. ఇంకా ఒక్కసారి రక్షణ మనం పొందామనుకోండి, మనకి సమాధానం లభిస్తుంది. ఎందుకంటే రక్షణలో ఇంకొక విషయం, సమాధానం కూడా దాంతో పాటే వచ్చింది. ఆ సమాధానంతో మనం మహిమగల జీవితముకు మనకు వాగ్దానం ఇవ్వబడింది. ఆ సమాధానంతో మహిమగల జీవితముకు మనకి వాగ్దానం ఇవ్వబడింది. ఈ రోజు కూడా యేసయ్య రక్తమే రక్షణకు మార్గం, ఆధారం, ఇంకా వేరే ఏమీ లేదని మనకి ఇక్కడ మనకి వాగ్దానం ఇవ్వబడింది. అర్థమైందా? అందుకని నిజమైన క్రైస్తవుడు లేదు ఒక నిజమైన విశ్వాస బిడ్డ క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకోవచ్చా? ఎలాగన్నా చేసుకోవచ్చు. మీరు సిలువను సంప్రదించి రక్తమును ఆశ్రయించగలిగితే ప్రతి క్షణం మీరు ఎంత గొప్ప పండగలు ఉన్నా మీరు పండగ చేసుకోవచ్చు, తప్పేం కాదు. మరి పండగల్లో మీరు అలాంటి తలంపులు కలిగి ఉండలేరు అనేటప్పుడు మీరు దేవుణ్ణి బయట తోసి తలుపేసుకుని మీరు లోపల ఏం చేస్తున్నారు? మీకోసం, మీ ఎంజాయ్మెంట్ కోసం మీరు పండగలు చేస్తున్నారు. అలాంటి పండగల్లో దేవుడు మహిమ పొందడు. దేవుడు మహిమ పొందని ఒక క్రిస్మస్ పండగ ఎవరి కోసం? క్రీస్తు ప్రభు వారి లేని ఒక పండగ ఎవరి కోసం చేస్తున్నారు? అది నిజమైన క్రైస్తవం, నిజమైన క్రిస్మస్. ఆ పండగ సెలబ్రేట్ చేస్తున్నామంటే ముగింపులో నేను చెప్తున్నా, సిలువను సంప్రదించండి. సిలువలో యేసయ్య రక్తంను ఆశ్రయించండి. అది ప్రతి గడియ, ప్రతి క్షణం మీరు చేయగలిగితే మీ జీవితంలో అదే నిజమైన క్రిస్మస్. దానికి సంవత్సరానికి ఒకసారి మనం పండుగ చేసుకోవాలి. సంవత్సరంలో 360 రోజులు, 12 నెలలు, 52 వారములు, 360 రోజులు, ప్రతి గడియ, ప్రతి అంటే హవర్ ఏం చెప్తారు, గంట, ప్రతి గంట, ప్రతి క్షణం కూడా మనం ఏం చేసుకోవచ్చు? అక్కడ క్రిస్మస్ పండుగ మనం చేస్తున్నట్టే దానికి అర్థం. అలాగా మీరు ఏదైతే అనుకున్నారో రక్షణ కలిగి ఉండాలి, యేసయ్యను ఎప్పుడు సంపాదిస్తుండాలి, అదే నిజమైన క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక.